ప్రైజ్ ది లార్డ్. 121 కీర్తన 3వ వచనం చూసినట్లయితే, నిన్ను కాపాడువాడు కొనకడు అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం అంటే, మనం జాగ్రత్తగానే చేస్తూ ఉంటాం, మనం జాగ్రత్తగానే వెళ్తూ ఉంటాం, కానీ అనుకోని ఆపదలు, అనుకోని సమస్యలు మన మీదికి వస్తూ ఉంటాయి. అయ్యో నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నానే, ఈ సమస్య వస్తుందని నేను అనుకోలేదే. ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే ప్రయాణాల్లో కావచ్చు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు కావచ్చు, నేను చాలా జాగ్రత్తగా, నేను చాలా ప్లానింగ్గా చేశానండి, అయినా ఈ సమస్య నా జీవితంలో ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని అనుకుంటుండొచ్చు. ఎందుకు అంటే అది మన ఆలోచన, మన జ్ఞానం, మన నడిపింపు. కానీ నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మీ మార్గాలన్నిటినీ దేవునికి అప్పగించండి. ప్రభువు నిన్ను కొనుకగా కాపాడే దేవుడిగా ఉన్నాడు. కంటి కనుపాపం చూడండి, ఆ కనుగుడ్డును కంటి కనుపాప ఎలా కాపాడుతుంది అంటే, ఏదైనా శ్రమ వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది అనగానే కన్నుగుడ్డు అలర్ట్ కాకముందే కనుపాప ఆ కంటిని కాపాడుతుంది. అదే రీతిగా ప్రభువు అనుదినము అనుక్షణము మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అందుకే ప్రభు చెప్తూ ఉంటాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అవుతాడని. నిశ్చయంగా ప్రభు మనల్ని అంత క్షేమకరంగా, అంత జాగ్రత్తగా కాపాడుతున్నారు. భయపడకండి, కలవరపడకండి. దేవుని రెక్కల క్రింద మనం ఉన్నాం. ఏ అపాయము మన యొద్దకు రాదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.